2026లో జరిగే లోక్సభ స్థానాల డీలిమిటేషన్ పైన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ దీనిపైన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఒక సమావేశాన్ని కూడా చెన్నైలో ఏర్పాటు చేశారు. సదరన్ రాష్ట్రాల నుండి చాలామంది నాయకులు వెళ్ళారు. ఒక ఏపీ నుంచి మాత్రం ప్రధాన పార్టీలకు సంబంధించి ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్ళలేదు. అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఈ విషయంలో అన్యాయం జరగబోతోంది. లోక్సభ స్థానాలు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్లు పూర్తిగా నష్టపోతాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకే సమర్థవంతంగా 100కు 100% ఇక్కడ జనాభా నియంత్రణను చాలా పద్ధతిగా క్రమశిక్షణతో ఈ రాష్ట్రాలు పాటించాయి కాబట్టి జనాభా పడిపోయింది. అదే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన పిలుపుని ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారం జనాభా పెంచేసుకున్న రాష్ట్రాలకు ఇప్పుడు అంతిమంగా మంచి జరగబోతోంది. ఇది అన్యాయం కాబట్టి ఈ ప్రాతిపదికన చేయడానికి వీలు లేదు అన్నది దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్. దీంట్లో హేతుబద్ధత కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకే సదరన్ రాష్ట్రాలు ఫాలో అయితే వాళ్ళని ఇప్పుడు అంటే క్రమశిక్షణతో ఉన్న వాళ్ళని కర్ర తీసుకొని బాధినట్టుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నది చాలా సుస్పష్టం. నిధుల విషయంలో కూడా సదరన్ స్టేట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో అయితే ప్రధాన రాజకీయ పార్టీలు 2 వెళ్ళాయి. ఇక్కడ ఎవరు? తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా వెళ్ళారు. కానీ ఏపీ నుంచి వెళ్ళలేదు. ఏపీ నుంచి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అసలు ఈ అంశం పైన మాట్లాడడానికే వాళ్ళు ఇష్టపడడం లేదు. ఒకవేళ ఈ అంశాన్ని ఎవరైనా ప్రస్తావించినా సరే త్రిభాషా విధానం పైన మాట్లాడుతూ ఉన్నారే కానీ టీడీపీ నాయకులు ఈ డీలిమిటేషన్ పైన, సదరన్ స్టేట్లకు ఆర్థికంగా జరుగుతున్న అన్యాయం పైన మాత్రం ఎక్కడ టీడీపీ నాయకులు మాట్లాడడం లేదు. హిందీ భాష నేర్చుకోవడం కూడా మంచిదే అని చెప్తున్నారు కానీ డీలిమిటేషన్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్రస్ చేయడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఆయనకి ఇప్పుడు ఏది కనిపించడం లేదు. బీజేపీ సాయంతో ఒక మెజారిటీ వర్గాన్ని రెచ్చగొట్టి తన వైపు లాగేసుకొని ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామన్న కలల్లో ఆయన విధానాలు ఊహల్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు ఇది కూడా ఒక మంచి అవకాశం, బీజేపీకి తాను అత్యంత విశ్వాస పాత్రుడిగా బతుకుతున్నాను అని బీజేపీ దగ్గర, బీజేపీ పెద్దల దగ్గర చెప్పుకోవడానికి ఇది కూడా ఒక మంచి అవకాశం. ఈ డీలిమిటేషన్ వల్ల సదరన్ స్టేట్లకు అన్యాయం జరుగుతోందని తెలిసినప్పటికీ కూడా తాను మాట్లాడకుండా ఉండాను అంటే బీజేపీని తాను మనసా వాచా కర్మణ ప్రేమిస్తున్నాను కాబట్టే అలా ఉండగలుగుతున్నానని చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అందుకే ఆయన స్పందించడం లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టాలిన్ సమావేశానికి వెళ్ళకపోవడం ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటు లేరు కదా, ఇలాంటి దక్షిణాది ప్రయోజనాలకు సంబంధించిన ఈ సమావేశానికి వెళ్తే తప్పేంటి, వెళ్ళాలి కదా, మద్దతు ఇవ్వాలి కదా అని గట్టిగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఒక మద్దతు పెరుగుతోంది గమనిస్తే. అదేంటంటే లెఫ్ట్ వింగ్ వాళ్ళు బేసిక్గానే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం, ఇక్కడ ఆయన ఎక్కువగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉండడంతో ఆటోమేటిక్గా ఆ లెఫ్ట్ వింగ్కు సంబంధించిన నాయకులు, వ్యక్తులు, సోషల్ మీడియాలో వ్యక్తులు వీళ్ళంతా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లైన్ తీసేసుకోవాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి వైపు రావాలి, ఈ డీలిమిటేషన్ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా వచ్చి బీజేపీని వ్యతిరేకించాలి అన్నది వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళ ఆకాంక్షలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రాక్టికల్గా, ఇదేదో మామూలుగా పౌరుషాలకు కాకుండా ప్రాక్టికల్గా ఒక రాజకీయ పార్టీ ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయగలుగుతుంది అన్నదాన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించే పరిస్థితుల్లో లేదు. ఓడిపోయి 9 నెలలు అవుతోంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని పునర్నిర్మించుకునే పనిలోనే ఉన్నారు. నాగలు ఎక్కడుంది, కర్ర ఎక్కడ ఉంది అని ఎత్తుకునే పరిస్థితుల్లోనే ఆయన ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఆకాంక్షలు అనుగుణంగానో వాళ్ళంతా రెచ్చగొట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పూర్తి స్టాండ్ తీసుకునే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. అలా చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా, పార్టీ పరంగా అన్ని విధాలు కూడా విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఆకాంక్షిస్తున్నది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకం అవుతే చాలు, ఆ తర్వాత ఇక్కడ గేమ్ మేము ఆడతాం. కానీ జగన్మోహన్ రెడ్డి అవుట్ అండ్ డెడ్గా బీజేపీకి వ్యతిరేకించడం లేదు కాబట్టి ఒక న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విషయంలో వాళ్ళు కూడా తటస్థంగానే ఉన్నారు. అతడు మనకి ప్రధాన శత్రువు కాదు, మనల్ని వ్యతిరేకించడం లేదు, అవతల పక్షంలోనూ చేరడం లేదు. కాబట్టి అలాంటి తటస్థమైన పార్టీలు అవసరం భవిష్యత్తులో రావచ్చన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్గా ఉన్నారు. ఆయన మీద ఎలాంటి చర్యలకు వాళ్ళు కూడా ఉపక్రమించలేదు అన్న బాధ జనసేన, టీడీపీలో ఉంది. ఇప్పుడు ఆవేశపడి స్టాలిన్ మీటింగ్కు వెళ్ళో
ఈ అంశంలో మోతాదికి మించి ఎక్కువ స్పందిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్ప వచ్చేటి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం అయితే చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ డీలిమిటేషన్ వల్ల సదరన్ స్టేట్లకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. క్రమశిక్షణతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని పాటించి జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు ఇవి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగితే నష్టపోతాయి సదరన్ స్టేట్లు. కాబట్టి అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ఈరోజే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి. ఆ లేఖను స్టాలిన్కు కూడా పంపించారు ఈరోజు సమావేశం జరుగుతుంటే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయితే చెప్తోంది, ఈ డీలిమిటేషన్ ఈ విధంగా జరగడానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇష్టం లేదు, మేము కూడా వ్యతిరేకమని చెబుతూ ఉన్నారు. కానీ బీజేపీ మీద కోపం ఉన్నవాళ్ళు, ఈ హిందుత్వం బీజేపీ ఆ ఎజెండాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఒకవైపు తోసేయాలి, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఓన్ చేసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఇటువైపు కూటమిలోనికి వచ్చేయాలి అని కోరుకుంటున్నారు. అది వాళ్ళకి ఇష్టంగా ఉండవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బందులు తెచ్చే అంశం అవుతుంది. అది కూడా గమనించాలి. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లెఫ్ట్ వింగ్ కావచ్చు, బీజేపీ విధానాలని పతాక స్థాయిలో వ్యతిరేకించడం వేరు, తీవ్రంగా విమర్శిస్తూ పరుష పదజాలంతో విమర్శించే వాళ్ళకి సపోర్ట్ చేయడం, వెనుకేసుకు రావడం విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెనుక ముందు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, ఏపీలో ఈ మతపరమైన అంశంపైన ఒక ట్రిగ్గర్ రావాలి, అది పేలాలి, అక్కడ నిప్పు రాజుకోవాలి అన్నట్టుగా ఉంది. అలా రాజుకుంటే తమకు మంచి జరుగుతుందని అవతల వాళ్ళు భావిస్తూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ట్రాప్లోనికి పడకుండా, ఆ అంశాల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లోనికి వెళ్లకుండా అలా రెచ్చగొట్టే వాళ్ళ వైపు ఉన్నట్టుగా కనిపించకుండా ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. ఇక తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు. వీళ్ళు కూడా నిజంగానే దక్షిణాది మీద ప్రేమతోనే వెళ్ళారంటే ప్రేమతో వెళ్ళి ఉండవచ్చు, కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను ఆలోచించుకున్న తర్వాతనే వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్ళారు. కానీ ఇదే స్టాలిన్ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇదే డీలిమిటేషన్ పైన తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ వెళ్ళలేదు. ఈరోజు కూడా ప్రశ్నించారు చెన్నైలో కేటీఆర్ని, మీరు స్టాలిన్ పిలిస్తే వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఏముంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, ఇదంతా బీజేపీ చేతుల్లో ఉన్న అంశం కదా, మనం పోరాడాల్సి వస్తే బీజేపీతో పోరాడాలి అంటూ కాస్త పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ చేతుల్లో ఏముంది, ఈ అంశం గురించి ఆ పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి వెళ్తే ఏంటి ఉపయోగం అని ప్రశ్నిస్తున్న కేటీఆర్, మరి స్టాలిన్ చేతుల్లో ఏముంది, స్టాలిన్ ఏమైనా ప్రధానే, లేకుంటే ఎన్డీఏలో భాగస్వామ్య, లేకుంటే మొత్తం ఒక 200 ఎంపీ స్థానాలు ఉన్న పెద్ద పార్టీనా, మరి ఎందుకు వెళ్ళారు అంటే అది కూడా చెప్పారు ఆయన. స్టాలిన్ మా కేసీఆర్ ఇద్దరు స్నేహితులు, అందుకే ఇక్కడికి వచ్చామని. అంటే రాజకీయ ప్రయోజనాలు, స్నేహాలు వీటన్నింటినీ చూసుకొనే ఈ రాజకీయ పార్టీలు కొన్ని స్పందిస్తూ ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య ఒక విమర్శ పరస్పరం వస్తూ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ అన్నది బీజేపీ కోసం పనిచేస్తుంది అని ఆరోపిస్తారు. బీఆర్ఎస్ ఏమో లేదు రేవంత్ రెడ్డి బీజేపీకి పెద్ద ఏజెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు, బీఆర్ఎస్ నుంచి మాకు అలాంటి విమర్శ వస్తుందేమో, బీజేపీకి మద్దతుగా ఉన్నారన్న విమర్శ వస్తుందేమో అని చెప్పి ఈ రెండు పార్టీల నాయకులు రేవంత్ రెడ్డి, కేటీఆర్ పోటాపోటీగా స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళ మాటల్ని బట్టే. ఇక దాంతోపాటు కేరళలో కమ్యూనిస్టు ఆయన వచ్చారు సీఎం, వాళ్ళు బేసిక్గానే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు, దీన్ని ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో బీజేపీ కూటమిలోని భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన లాంటి పార్టీలు మినహాయించి అన్ని పార్టీలు సదరన్ స్టేట్లలో అయితే ఈ డీలిమిటేషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బయటకు వచ్చి సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ ఆయన అయితే ప్రధానికి లేఖ రాశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, దీనివల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని క్రమశిక్షణతో పాటించడం వల్లే ఆ అన్యాయం జరగడం కూడా కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాశారు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఒక ఏపీకి సంబంధించి ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు రాలేదు, కానీ మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నాయకులు వచ్చారు. తెలంగాణలో అయితే 2 పార్టీలు, ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. స్టాలిన్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి వచ్చారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగానే వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే సరే ఏపీ సంగతి పక్కన పెట్టేసి ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, వీలైతే స్తంభింపజేయాలి. ఇప్పటికే నిధుల విషయంలో కూడా ఇక్కడ నుంచి రూపాయి తీసుకెళ్ళి రిటర్న్ కొన్ని రాష్ట్రాలకు 20 పైసలు కూడా ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాలకి 40 పైసలు ఇట్లా ఇస్తుంది, 100 పైసలు తీసుకెళ్ళి. అదే బీహార్కు 6 రూపాయలు,
యూపీకి 2-3 రూపాయలు ఇలా ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పన్నులు వసూలవుతున్న దానికంటే అధికంగా ఇస్తున్నారు. ఇక్కడ అధికంగా ఆదాయం వస్తున్న రాష్ట్రాలకు మాత్రం తిరిగి సగం కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎలాగో ఇంతమంది కన్సాలిడేట్ అవుతున్నారు కాబట్టి సదరన్ స్టేట్ల నుండి ఈ నాయకులంతా సంయుక్తంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అంశాన్ని శాంతియుతంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలాగా ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.